నెల రోజుల పాటు ఉత్కంఠగా సాగిన 72వ మిస్ వరల్డ్ పోటీలు గ్రాండ్ గా ముగిశాయి. థాయిలాండ్ సుందరి ఓపల్ సుచాత ప్రపంచ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. ఆ దేశం నుంచి మిస్ వరల్డ్ గా ఎంపికైన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. అతిథులు, అభిమానుల కేరింతల నడుమ సుచాతకు మిస్ వరల్డ్ 2024 క్రిస్టినా పిస్కోవా కిరీటాన్ని అలంకరించారు. మొదటి రన్నరప్ గా మిస్ ఇథియోపియా, రెండవ రన్నరప్ గా మిస్ పోలాండ్, మూడవ రన్నరప్ గా మిస్ మార్టినిక్ నిలిచారు. మిస్ ఇండియా నందిని గుప్తా టాప్ 8లో కూడా స్థానం దక్కించుకోలేకపోయారు. మిస్ వరల్డ్ విజేతకు 8,50,00,000 రూపాయల ప్రైజ్ మనీ దక్కనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, సినీ ప్రముఖులు మిస్ వరల్డ్ ఫైనల్స్ వేడుకల్లో పాల్గొన్నారు. మిస్ వరల్డ్ 2025 పోటీలు విజయవంతం కావడంపై పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో, దిశానిర్దేశంతో అత్యంత ప్రతిష్టాత్మకమైన మిస్ వరల్డ్ వేడుకలను తెలంగాణలో ఘనంగా నిర్వహించడం గొప్ప విషయమన్నారు. మిస్ వరల్డ్ ఈవెంట్ ను అపూర్వ విజయంగా నిలిపిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. మిస్ వరల్డ్ సంస్థ, ప్రపంచవ్యాప్తంగా పాల్గొన్న పోటీదారులు, అధికారులు, అవిశ్రాంతంగా శ్రమించిన బృందాలు, విభాగాలు, సహాయకుల అసమానమైన అంకితభావం, సమన్వయంతో కృషి చేసిన వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. అన్ని ప్రభుత్వ విభాగాలు సమగ్ర కార్యాచరణ, సమన్వయంతో నిర్విరామంగా కృషి చేయడం వల్ల ఈ ఈవెంట్ ఇంత గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పారు. మీ అందరి సహకారంతో తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చెప్పగలిగామని పేర్కొన్నారు. సాంస్కృతిక వినియమాన్ని ప్రోత్సహించే తెలంగాణను ప్రపంచ స్థాయి గమ్యస్థానంగా నిలిపే అంతర్జాతీయ కార్యక్రమాలను నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్రం సదా సమిహత్తంగా ఉంటుందని మంత్రి పునరుద్ఘాటించారు. ఇదే అంకిత భావంతో తెలంగాణ పర్యాటకాన్ని మరింత ప్రమోట్ చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. 2025 మిస్ వరల్డ్ విజేతకు మంత్రి జూపల్లి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.